నమస్కారం అందరికీ. ముఖ్యంగా ఈరోజు మీడియా ముందుకు రావడానికి ప్రధాన కారణం అధికారంలోకి వచ్చినటువంటి కూటమి ప్రభుత్వం ప్రజా సమస్యల్ని గాలి కొదిలేసి రైతు సమస్యల్ని పక్కన పెట్టి ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో వాళ్ళ సంస్థగత ఎన్నికలు పార్టీలు నిర్మాణాల కోసం వాళ్ళ తగాదాలు పడుతూ వాళ్ళకు వచ్చినటువంటి ఐక్యత లేనటువంటి విధానం ఎవరినెత్తునో రాయాలని చెప్పేసి నిన్న కొంతమంది తెలుగుదేశం పార్టీ నాయకులు వాళ్ళ పార్టీ కార్యాలయంలో కూర్చుని మాట్లాడిన మాటలు చాలా ఇబ్బందికరం. ఎందుకంటే సంస్థగత ఎన్నికల పార్టీలకు సంస్థగత ఎన్నికలు అనేవి వాళ్ళ పార్టీకి సంబంధించిన విషయం. ఎవరో నాయకుడు అంటే వెళ్ళాల్సినటువంటి అవసరం వైఎస్ఆర్ పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకి ఎక్కడా కూడా లేదు. ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో మేము పటిష్టంగా ఉన్నాం. మా నాయకుడు చేసినటువంటి అభివృద్ధి మాకు శ్రీరామ రక్ష. ఇవాళ మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించి కేవలం ఒక మండల పార్టీ అధ్యక్షుడి ఎన్నిక కోసం ఏ రకంగా తాయిలాలు మీ పార్టీ వాళ్ళకి చెల్లించుకున్నారో అవనగడ్డ ప్రజలందరూ కూడా చర్చించుకుంటున్నారు. కానీ మేమైతే ఒకటే నిర్దిష్టంగా చెప్తున్నాం, మా నాయకుడు సింహాద్రి రమేష్ బాబు గారు, మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ, మా కార్యకర్తలు ప్రజా సంక్షేమం కోసం ప్రజల అభివృద్ధి కోసం నిరంతరం పాటుపడే వ్యక్తులే తప్ప ఏ నాయకుడికో వెళ్ళి భజన చేసిన అవసరం మాకు లేదు, కాళ్ళకు మొక్కాల్సినటువంటి అవసరం లేదు, ఎవరో ర్యాలీ పెట్టుకుంటే వెళ్ళి పాల్గొనాల్సిన అవసరం లేదు, మీతో చెప్పించుకునే అవసరం మాకు అంతకంటే లేదు. ఎందుకు చెప్తున్నామంటే ముందు మీ పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మీరు కాపాడుకోండి. అంతేగాని మా నాయకులు పాల్గొన్నారని చెప్పేసి ఈ రకంగా పేపర్ ప్రకటనలు ఇవ్వటం, అసత్యారోపణలు చేయటం తగదని చెప్పేసి ఈ సందర్భంగా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. మీకు చేతనైతే మీ చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల సమయంలో ఇచ్చినటువంటి వాగ్దానాలు నెరవేర్చమని చెప్పండి. ఇవాళ ఆరుగాలం పండించినటువంటి పంటకు గిట్టుబాటు ధర లేక రైతులు అలోలక్షణమంట రోడ్ల మీద పడి ఉంటున్నారు. వాళ్ళకి న్యాయం చేయండి. అంతేగాని మీ సంస్థగత ఎన్నికల్లో భాగంగా మీకు వచ్చినటువంటి విషయాల్ని తీసుకొచ్చి మా వైసీపీ నాయకులు పాల్గొన్నారు, అక్కడంట టీడీపీ సంస్థగత ఎన్నికలు జరిగే ప్రదేశానికి వైసీపీ జనసేన నాయకులు వచ్చి భయభ్రాంతులకు గురి చేశారంట. ఈ దయ్యాలు వేదాలు వరలు ఇచ్చినట్టు ఉన్నాయండి. మాకైతే ఒకళ్ళు భయభ్రాంతులు చేసిన అవసరం, మాకు ప్రజా సంక్షేమం కోసం పనిచేయటమే మాకు తెలుసు. మా నాయకుడు ప్రజా సంక్షేమం కోసం పనిచేసిన నాయకుడు, ప్రజల కోసం నిలబడిన నాయకుడు. ఇవాళ గ్రామ వార్డులో ఇవాళ అవనగడ్డ నియోజకవర్గంలో అవనగడ్డలో మేము ప్రభుత్వ మెడికల్ కాలేజీలను టీడీపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని అంటే దాని మీద మేము ప్రజాభిప్రాయ సేకరణ కోసం తిరుగుతుంటే ఇవాళ ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. ఇవాళ అదొక్కటి చాలు మీ ప్రభుత్వం యొక్క విధానాల్ని చెప్పడం కోసం. కాబట్టి ఇప్పటికైనా అసత్య ప్రచారాలు మానుకుని మీకు చేతనైతే ప్రజలకి ఏదైనా సేవ చేయండి తప్ప మా పార్టీ వాళ్ళు వచ్చేసి మీ పార్టీ నాయకుల దగ్గరికి వచ్చేసి భజన చేయాల్సిన అవసరం మాకైతే లేదు. మీకు అంతర్గత ప్రజాస్వామ్యం మీలో లోపించి ఐక్యత లేక మీరు అవాకులు చవాకులు పేలుతున్నారు. దీన్ని వైఎస్ఆర్ పార్టీ తరఫున మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ చేతనైతే ప్రజాస్వామ్యబద్ధంగా పరిపాలన చేస్తాం చేయండి. కుదరకపోతే అదర్ పార్టీల మీద అంటాం మానేసేయండి. మీకు మీ ఎన్డీఏ ప్రభుత్వంలో ఉన్న భాగస్వాములు అనుకుంటారు ఏం చేసుకున్నాం, మాకైతే అనవసరం. మా పార్టీని అంటే మాత్రం మేము పాల్గొన్నామంటే మాత్రం మేము ఆ విషయాలు మాత్రం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇప్పుడు మీరు అన్న మాటలు వెనక్కి తీసుకోవాలని చెప్పేసి డిమాండ్ చేస్తున్నామని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం.